గోంగూర పనిమిరపకాయ పచ్చడి ఇప్పుడు చేసేది. గోంగూరను వేయించి సపరేట్గా పెట్టుకున్నాను. నూనెలో వేయించి, ఇదిగో గోంగూర నూనెలో వేయించి పెట్టుకున్నాను. మిరపకాయలు కూడా శుభ్రంగా కడిగి రుబ్బి ఉప్పేసి పెట్టుకున్నాను. ఇప్పుడు నూనె పెట్టాను పొయ్యి మీద. చిన్నులపాయలు, పచ్చిశనగపప్పు తాలింపుకి, కొద్దిగా మెంతులు వేస్తున్నాను, జీలకర్ర, కొద్దిగా ఆవాలు. ఆవు పిండి ఎలాగో పడుతుంది కాబట్టి. ఇంకా ఏగాలి. కరివేపాకు, ఇది నిలవ పచ్చడి, ఆవకాయలాగా. తాలింపు అయిపోయింది. దానికి తగ్గ పండు మిరపకాయ ఉప్పు పెట్టుకున్నాను కదా, ఇది కూడా నూనెలో బాగా ఆగనిద్దాం. ఇవి కొంచెం కారం తక్కువ ఉన్నాయి అన్నమాట మిరపకాయలు, అందుకని ఎక్కువ వేసాను. కొంచెం గుజ్జు కూడా ఎక్కువ వస్తుందని కలుపుకోవడానికి. సరే, కొంచెం నూనె వేగిన తర్వాత అప్పుడు 10 నిమిషాలు వేగిన తర్వాత వేయించుకున్న గోంగూర కూడా అందులో వేసేస్తున్నాను. అంతే, అయిపోయింది. ఇది తీసి కొంచెం ఆరబెట్టేసిన తర్వాత ఆవపిండి, మెంతిపిండి వేసుకుంటే సీసాలో పెట్టేసుకోవచ్చు. అంతే, గోంగూర పనిమిరపకాయ ఊరగాయ అన్నమాట ఇది, నిలవ పచ్చడి. పచ్చడి చల్లారిపోయింది. ఇప్పుడు మెంతిపిండి, ఆవపిండి వేద్దాం. పచ్చడంతా సీసాలు తీసాక వేడి వేడి అన్నం వేసి బాండీలో కలుపుకొని ఒక ముద్ద తింటే ఉంటుంది.